గత 2, 3 రోజులుగా ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరుగుతుంది. అదే రాజు వెడ్స్ రాంబాయ్‌కి సంబంధించినటువంటి హీరో అఖిల్ రాజ్, అదేవిధంగా డెలివరీ బాయ్‌కి సంబంధించినటువంటి ఒక గొడవ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే గతంలోనే అంటే గత నెల అంటే జూన్ చివరి వారంలో లాస్ట్‌కి సంబంధించి అంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి వెలుగులోకి చూడడం నిజంగా అందరికీ ఒక్కసారిగా షాకింగ్‌కి అయితే గురిచేసింది. అఖిల్ రాజ్ అనేటువంటి హీరో మనందరికీ తెలిసిందే. రాజు వెడ్స్ రాంబాయ్ హీరో. తాను ఉంటున్నటువంటి ఒక నివాసంలోకి డెలివరీ బాయ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి రాంగ్ అడ్రస్కి సంబంధించినటువంటి ఇవ్వాల్సిన ఒక పార్సల్ ఒక అడ్రస్కి ఇవ్వాల్సింది పోయి రాంగ్ అడ్రస్కి ఇవ్వడం జరిగింది. ఆ అడ్రస్సే అఖిల్ రాజ్కి సంబంధించినటువంటి అడ్రస్ అని కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది, మనందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా ఆ వీడియో పైన అఖిల్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ఏమని రియాక్ట్ అయ్యారంటే, సో ఈ వీడియోకి సంబంధించి అంటే ముందు నుంచి వెళ్ళి ఈ అడ్రస్ ఏదైతే ఉందో గతంలో అది మాకున్నటువంటి ఆపోజిట్లో ఉన్నటువంటి రెసిడెన్సీ, ఇలాంటివి చాలా రకాలుగా అంటే చాలా రోజుల నుంచి ఇలాంటి అడ్రస్లు వస్తూనే ఉన్నాయి. ఒకసారి కాండోమ్ ప్యాకెట్స్ వచ్చినాయి, ఒకసారి సిగరెట్ ప్యాకెట్స్ వచ్చినాయి. ఇలా రకరకాలైనటువంటి అడ్రస్లు వస్తూనే ఉన్నాయి. బట్ అయినా కానీ మేము అన్నిటినీ భరిస్తూ వచ్చాం. కానీ వచ్చినటువంటి డెలివరీ బాయ్ మాత్రం సైలెంట్గా వచ్చేసి ఆ పార్సల్ ఇచ్చేసి కంప్లీట్గా అంటే క్రాస్ చెక్ చేసుకోకుండా ఈ పార్సల్ ఎవరిది ఏంటి అని క్రాస్ చెక్ చేసుకోకుండా వచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చిన తర్వాత మా మమ్మీ అక్కడ ఆ పార్సల్ని చూడడం జరిగింది. చూసిన తర్వాత ఇది ఏంటి అనేసి చూసి, సరే ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి 4, 5 వ్యక్తులు ఉన్నారు, ఎవరో ఒకరు ఆర్డర్ పెట్టుంటారులే అని మా నాన్నగారు తీసి దాన్ని పక్కన పెట్టారు. దాని తర్వాత మా మమ్మీ చూసి ఇది ఎక్కడిది అని తెరిచే లోపే మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత ఆ డెలివరీ బాయ్ రావడం. డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఇస్తున్నటువంటి టైంలో ఫ్రీగా వచ్చిందైతే ఏదైనా తీసుకుంటారని చెప్పేసి మా అమ్మని దుర్భాషలాడినటువంటి సందర్భంలోనే నేను అంతలా రియాక్ట్ అయ్యానని కూడా అఖిల్ రాజ్ అయితే చెప్పుకొచ్చాడని జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే లేటెస్ట్గా మనం చూసినటువంటి వీడియోలో జస్ట్ పైనుంచి వెళ్ళి ఎందుకు మరి అట్లా అంత అగ్రెసివ్గా రావాల్సి వచ్చిందని కూడా చాలామంది అఖిల్ రాజ్ మీద సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే రావడం అయితే జరిగింది. అయితే దానికి స్పందిస్తూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. సో ఆ వీడియోలో ఎందుకు అనంటే మా అమ్మని అన్నారు అండ్ ఏంటే అది ఇదని దుర్భాషలాడడం ద్వారానే నేను మేజర్గా అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. లేకపోతే ఎవరికి కూడా అంత అవసరం ఉండదు, నా కెరీర్కి పెద్ద ప్లస్ అవ్వదు అండ్ ఇలాంటి రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా తను చెప్పుకోవడం జరిగింది. అయితే డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో ఆ డెలివరీ బాయ్ కూడా లేటెస్ట్గా తను మాట్లాడినటువంటి మాటలు చూస్తే కంప్లీట్గా అంటే ఇక్కడ అఖిల్ రాజ్ ఏం మాట్లాడాడు, తాను తాగొచ్చి మా ఇంట్లోకి చొరబడి అంటే ఇబ్బంది పెట్టినటువంటి విధానాలు అయితే మనం చూసాం అండ్ సీసీ కెమెరాస్ సంబంధించినటువంటి ఉన్నాయని కూడా అన్నారు. అయితే డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో ఆ డెలివరీ బాయ్ కూడా మేజర్గా అక్కడ తనను ఒక మీడియా ఛానల్ అడగడం ద్వారా తను కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. దాంట్లో ఆ రోజు నేను బర్త్డే ఉంది, వాస్తవానికి తప్పు నాదే, నేనే తప్పు చేయాల్సి అంటే తప్పు అడ్రస్కి వెళ్ళాను అంటే ఆ అడ్రస్ ప్రాపర్గా చూసుకోకుండా ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళని ఆయన వెంటనే ఎలక్కెళ్ళేసరికి తీసుకొని వచ్చేసరికి తాను నా మీద దాడి చేయబోయాడు అని కూడా చెప్పడం జరిగింది. అయితే అఖిల్ రాజ్ చెప్పేది ఏంటంటే తను తాగున్నాడు అని అఖిల్ రాజ్ చెప్తా ఉన్నారు. ఇక్కడ డెలివరీ బాయ్ మాత్రం ఆ రోజు నాది బర్త్డే, నేను ఆ రోజు తాగిలేను, కాకపోతే నేను ఇచ్చినటువంటి అడ్రస్ డెఫినెట్గా తప్పే, అండ్ ఆ మేడం కూడా నేను క్షమించమని అడిగాను, బట్ వాళ్ళే అగ్రెసివ్గా నా మీదకి రావడం జరిగింది. తను ఒక హీరో అని నాకు తెలియదు, సో అందుకోసమని నేను అలా రియాక్ట్ అయ్యాని మరికొంత కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అయితే ఆల్రెడీ ఆ ఇన్స్టా పేజ్ ఎవరైతే ఆ డెలివరీ బాయ్ ఉన్నాడో ఆ డెలివరీ బాయ్ ఇన్స్టా పేజ్లో రాజు వెడ్స్కి రాంబాయ్ సంబంధించినటువంటి రీల్స్ కానీ దాంట్లో షేర్ చేయడం జరిగింది. మరి తన భార్య తాను కలిసి చేసినటువంటి రీల్స్ చేయడం, బట్ నేను సడన్గా చూసి తాను హీరో అనుకోలేదు, వేరే నార్మల్ పర్సన్ ఉండు, బయటికి ఇప్పటికి మీరు చూడండి డెఫినెట్గా చాలా తేడా ఉంటుందని అయితే చెప్పుకొచ్చారు. ఓవరాల్గా మాత్రం తప్పు నాదే, సో నా తప్పు ఉండడం వల్లనే ఇంతవరకు జరిగింది, నేను ఎమ్మటే ఆ వీడియోని డిలీట్ చేశాను అని కూడా తాను చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే మేజర్గా ఏంటంటే రాంబాయ్ సంబంధించినటువంటి అఖిల్ రాజ్ కార్ ఏదైతే హీరో అఖిల్ రాజ్ కార్ ఏదైతే ఉందో ఆ కార్లో తాను వెళ్తున్నటువంటి కార్ని కొంతమంది దుండగులు వెంబడించి అక్కడ రాళ్లతో రువ్వేటువంటి ప్రయత్నాలు కూడా చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఆ కారులోనే తన తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు, అఖిల్ కూడా ఉన్నారు. సో వాళ్ళ అమ్మ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి జై శ్రీరామ్ అంటూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తుంది. సో కార్ని వెంబడిస్తున్నటువంటి దుండగులు కూడా సోషల్ మీడియాలో ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళి అఖిల్ రాజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, దీనికి సంబంధించినటువంటి ఎవరైతే దీనికి దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఒక 6 ఆ కార్ను వెంబడించినట్లయితే తెలుస్తుంది. సో దీని మీద పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. మరోపక్క డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో ఆ డెలివరీ బాయ్ మేజర్గా తప్పు నాదే, నేనే అనుకోకుండా చేశాను అన్నారు. మరి ఇంకొక ఉన్నటువంటి కామెంట్స్ ఏంటంటే, మరి వాళ్ళ అమ్మ తాను వీడియో తీస్తూ
ఆ ఆంటీ ఎవరైతే ఉన్నారో నా మొహం మీద ఊహించి నన్ను అవమానపరిచిందంటూ కూడా ఆ డెలివరీ బాయ్ చెప్పడంతో ఆ క్వశ్చనే తనని అడిగితే, అన్న ఇప్పుడు అవన్నీ వద్దు, ఇవన్నీ తవ్వుకుంటూ వెళ్తే చాలా రకాలైనటువంటి ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి. సో మొత్తంగా ఇవన్నీ ఇక్కడితోటి దీన్ని స్టాప్ చేయండి, తప్పు నాదే సో అని కూడా తాను చెప్పడం జరిగింది. సో ఇలా మొత్తంగా ఏంటంటే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే మేజర్‌గా అక్కడ డెలివరీ బాయ్ చేసింది తప్పు. అంటే డెలివరీ బాయ్ చేసినటువంటి ఆ అడ్రస్ ఏదైతే ఇచ్చాడో ఆ తప్పు అడ్రస్‌కి ఇవ్వడం తాను తప్పుగానే భావించాడు. అండ్ దాని తర్వాత ఇద్దరు తప్పు ఉందని కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే నేను నా సైడు రాంగ్ అడ్రస్‌కి వెళ్ళి డెలివరీ ఇవ్వడం ఎంత తప్పో, అక్కడ వాళ్ళు కూడా కొంచెం రూడ్‌గా మాట్లాడేసరికి నేను అలా రియాక్ట్ అవ్వాల్సొచ్చింది. నాకిక్కడ దవడకు పెద్ద గాయం అయింది. సో అందుకోసమని అక్కడేమన్నా వీళ్ళు దాడి చేస్తారా అన్నటువంటి భయంతోటే నేను ఆ వీడియోని తీయడం జరిగింది. సో అందుకోసమని ఆ వీడియోని తీశాను. అండ్ దాని తర్వాత అక్కడ మా పేరెంట్స్ కూడా నన్ను ఎందుకు అంతలా ఆపుతున్నారని అఖిల్ రాజ్ కూడా తాను సమాధానం చెప్తూ వచ్చారు. ఎందుకు అంటే నేను ఒక హీరోని, రేపటి రోజు నా కెరీర్ ఇబ్బందవుతుందన్నటువంటి ఉద్దేశంతోటే మా నాన్నగారు వాళ్ళు వీడియో తీస్తున్నారు. ఆ డెలివరీ బాయ్ నీకు ఇబ్బందవుతుంది, రేపు సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ ప్రాబ్లమ్ అవుతుందన్నటువంటి ఉద్దేశంలోనే నన్ను మా నాన్నగారు అందరూ కూడా అక్కడ ఆపుతున్నారు తప్పితే నేను పెద్ద చేసిన తప్పేమీ లేదంటూ కూడా అక్కడ అఖిల్ రాజ్ చెప్పడం జరిగింది. సో మొత్తంగా డెలివరీ బాయ్ కూడా మేజర్‌గా నాదే తప్పుంది, ఇక ఇంతటితోటి ఇది వదిలేయండి అని కూడా అన్నారు. సో అక్కడ వీడియో తీసినటువంటి టైంలో తాను తాగున్నాడంటూ కూడా అక్కడ అఖిల్ రాజ్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా తన కారు మీద దాడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పోలీస్ కంప్లెయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డెలివరీ బాయ్కి సంబంధించినటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో తాను కూడా నేను ఇప్పటివరకు చేసినంత తప్పే, ఇప్పటికైనా నేను సారీ చెప్తున్నా, ఇది ఇంతటితో వదిలేయండి అంటూ కూడా తానైతే చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఇది అంటే గతం నుంచెల్లి ఇలాంటి రాంగ్ అడ్రస్‌లకి రకరకాలైనటువంటి పార్సల్స్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాయి. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎన్ని రోజులు మేము ఓపిక పట్టుకున్నాం. సో మా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కన్న కొడుకుగా కన్న కొడుకుగా మా అమ్మని ఒక మాట అనేసరికి నేను తీసుకోలేక నేను అంతలా అగ్రెసివ్‌గా రియాక్ట్ అవ్వాల్సొచ్చింది. మీ ఇంట్లో వాళ్ళన్నా ఎవరన్నా కూడా అలానే రియాక్ట్ అవుతారు కదా అంటూ కూడా అఖిల్ రాజు పోస్ట్ చేసినటువంటి వీడియోలో కమెంట్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ఏంటంటే అక్కడ తాను చేసినటువంటి ఎవరైతే డెలివరీ బాయ్ చేసినటువంటి ఒక చిన్న తప్పు ఇక్కడ మొత్తంగా ఒక 2 రోజుల పాటు మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసినట్లయితే కనిపిస్తోంది. సో మొత్తంగా తాను మాత్రం నాదే తప్పు అంటూ కూడా డెలివరీ బాయ్ ఒప్పుకున్నట్లయితే తెలుస్తోంది.